హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో 2025 నుంచి నాకు తెలిసి దాదాపుగా అన్ని వచ్చే వెహికల్స్ అన్ని ఆల్మోస్ట్ ఈవీ వెహికల్సే ఉంటాయి. అండ్ మహీంద్రా వాళ్ళు రీసెంట్గా ఒక 2 ఎక్సలెంట్ ఈవీ వెహికల్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట, XEV 9e అండ్ BE. అండ్ సో ఇప్పుడు మీకు ఈ XEV 9e ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం ఫీచర్స్ అన్నీ చూపించబోతున్నాను అనమాట. అండ్ రైట్ నౌ మనమైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న మహీంద్రా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అండ్ XEV 9e వెహికల్ చాలా బాగుంది అండ్ మీకు ఈ ఫీచర్స్ అన్నీ చూపించేస్తాను. బట్ నేను చూసిన మంచి ఫీచర్స్ ఏంటి, దీని గురించి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎలాంటి న్యూ ఫీచర్స్ తీసుకొచ్చారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఫాలో మీ. సో ఇప్పుడు ఈ కార్ గురించి మరిన్ని ఫ్యూచర్స్ మనకి షోరూమ్ నుంచి మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు వెల్కమ్. అండ్ సో మహేష్ గారు అండ్ నేను కలిసి ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్ డిస్కస్ చేయబోతున్నాం. హాయ్ మహేష్ గారు. హలో. హాయ్. యా, సో వెహికల్ అయితే చాలా బాగుంది, మంచి క్లాసీ ఉంది, ఇంటీరియర్ కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో మన వ్యూవర్స్ కూడా ఒకసారి మెయిన్ ఫీచర్స్ ఏమి ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద రేంజ్ వచ్చేసి మనకి ఇది 79 కిలోవాట్ బ్యాటరీ. అండ్ దీంతో పాటు మనకి రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 656 కిలోమీటర్స్. ఇది సర్టిఫైడ్ రేంజ్. బట్ మనకి రియల్ టైంకి వచ్చేసరికి మనకి 500+ రేంజ్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ 500 రేంజ్ అనేది మనము ఓవరాల్ మన ఇండియాలో 21 సిటీస్లో మనం టెస్ట్ చేస్తాము. సో హాటెస్ట్ రీజియన్ డెజర్ట్స్ నుంచి కోల్డెస్ట్ రీజియన్ ఇన్ ద లేలో మనకు కొంచెం తక్కువ వచ్చింది. బట్ మిగతా అంతా కూడా మీకు 500+ వచ్చింది. బట్ సర్టిఫైడ్ వచ్చేసరికి 656 రేంజ్. అది ఏంటంటే 79 కిలోవాట్స్ బ్యాటరీ, అది కూడా 3 ప్యాక్. అవును, ఓకే. బట్ అంటే నేను చదివింది ఏంటంటే చాలా సిటీస్లో టెస్ట్ డ్రైవ్స్ అవన్నీ చేసి ఆల్మోస్ట్ ఒక 550 ఆ రేంజ్లో వాళ్ళకైతే 500+ అని మేము చెప్తాము. బట్ డిపెండ్స్ అపాన్ ద డ్రైవింగ్ కూడా. సూపర్. సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ లుక్ అయితే చాలా అదిరిపోయింది. అసలు ఎలా చెప్పాలి, ఒక హై ఎండ్ కార్ అంటే ఒక క్లాసీ కార్ ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. సో ఫ్రంట్లో మనకి మహీంద్రా లోగో కూడా ఇన్ఫినిటీ లోగోకి టర్న్ చేయడం జరిగింది. ట్విన్ పీక్ ఇన్ఫినిటీ లోగో. అండ్ మనకి డిఆర్ఎల్స్ వచ్చేసి సిగ్నేచర్ LED డిఆర్ఎల్స్. ఓకే. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఐస్ క్యూబ్ హెడ్ ల్యాంప్స్ అన్నమాట. ఓకే. సో ఫ్రంట్ ఇది 150 లీటర్స్ సార్, అప్ టు 60 kgs వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ డీప్ కూడా ఉంటుంది, మన వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇట్ ఇస్ ఈజీ వాషబుల్. మనం వాష్ చేయడం కూడా వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే. వాష్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు, మనకి వాటర్ దీంట్లోంచి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనకి లైటింగ్ కూడా ఇచ్చా, అంటే ఏదైనా పార్కింగ్ ప్లేసెస్ లో ఏదైనా చూసుకోవడానికి కూడా లైటింగ్ కూడా ప్రొవైడ్ చేయడం. ల్యాంప్ కూడా ఇచ్చాము మనకి. చాలా స్పేషియస్ ఉంది ఫ్రంట్ లోనే. ఎంత స్పేస్ వస్తుందని నేను అసలు అనుకో. లగేజ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు సార్. ఓకే. లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. ఇక్కడ మొత్తం ఎంత అన్న 150 లీటర్స్ విత్ అప్ టు 60 kgs వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, సూపర్. సో బ్యాక్ లోనే కాకుండా ఫ్రంట్ లో కూడా లగేజ్ మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సైడ్కి వచ్చేసరికి మనకి పియానో బ్లాక్ ఇది వచ్చేస్తుంది, క్లాడింగ్ వచ్చేస్తుంది. అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఇన్విజిబుల్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. సో మనం సర్టన్ స్పీడ్కి వెళ్ళగానే ఇవి క్లోజ్ అయిపోతాయి. సో మళ్ళీ మనం వెహికల్ ఆఫ్ చేయగానే ఓపెన్ అయిపోతాయి. అండ్ మనకి రేర్ డోర్ హ్యాండిల్ కూడా స్పోర్టీ లుక్ కోసం ఇక్కడ ఇచ్చారు, సైడ్కి ఇచ్చారు. అండ్ కమింగ్ టు వీల్ 19 inches సార్, 19 inches అలా ఇది. సో మీకు కావాలనుకుంటే మీరు 20 inches కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మహేష్ గారు రేర్ అండ్ ప్రొఫైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా సార్. రేర్కి వచ్చేసరికి ఎక్కడ కూడా ఇన్ఫినిటీ లోగో వస్తుంది, విత్ ఇల్యూమినేటెడ్ వస్తుంది. ఈవెన్ ఫ్రంట్ లో కూడా ఇల్యూమినేటెడ్ వస్తుంది. అండ్ XEV 9e అని బ్యాజింగ్ వచ్చేస్తుంది. అండ్ మనం బూట్కి వచ్చేసరికి 663 లీటర్స్ ఉంటుంది సార్. 663 లీటర్స్. అవును సార్. జస్ట్ ఒక సింగిల్ బటన్ తోటి ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. అంటే మన కాల్తో కూడా గెస్చర్ ఇస్తే కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ క్లోజ్ కీ మన చేతిలో ఉండాలి, లేదంటే అన్లాక్లో ఉండాలి వెహికల్. అండ్ ఇది సెల్ఫ్ కూడా ఇచ్చారు మనకి, ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి. పార్సల్ ట్రే లాగా ఒక 2 kgs వరకు ఇది సపోర్ట్ చేస్తుంది సార్. ఇది మనకి అవసరమైనప్పుడు ఇది తీసేసుకోవచ్చు కూడా. సో మనం ఏమైనా లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఇది మనం 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా అవుతాయి. సో ఇక్కడ నుంచి మనకి సీట్స్ ఫోల్డింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. జస్ట్ వన్ సింగిల్ బటన్ చేస్తే సీట్స్ కూడా ఫోల్డ్ అయిపోతాయి. అండ్ మనకి స్పేర్ వీల్ కూడా ఉంటుంది సార్. స్పేర్ వీల్ మనకి 1 inch టైర్ సైజ్ తక్కువ ఉంటుంది. అండ్ ఇది మీరు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు, సేమ్ మీకు అలా వీల్ రావాలంటే. స్పేర్ వీల్ వచ్చరికి అపోలో టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. డిపెండ్స్ సార్, అది వచ్చే కంపెనీని బట్టి. ఓకే. అండ్ టూల్ కిట్స్ ఇవన్నీ మనం కింద అసెంబుల్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మనం ఇంకా బూట్ స్పేస్ కింద చేసుకోవచ్చు. అవును సార్. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 5 ట్రాలీస్ దాకా పట్టేది సార్. 3 kids ఈజీగా పడుకోవచ్చు లాంగ్ జర్నీస్ చేసినప్పుడు. ఓకే సార్. మనకి వెనకాల రేర్ లో కూడా సీట్స్ కంప్లీట్ ఫోల్డ్ అయిపోతాయి. 60-40 స్ప్లిట్ సీట్స్ అవుతాయి.
సో ఏదైనా లాంగ్ జర్నీస్ చేసినప్పుడు మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓకే, ఒక సింపుల్ బటన్ తో మనం ఆపరేట్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది, సీట్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, సో ఇది మనం సైడ్ కి పెట్టుకోవచ్చు ఎక్కడైనా. సెపరేషన్ తీసేసుకుంటే నాకు తెలిసి ఒక ఫుల్ బెడ్ లాగా అయిపోతుంది. సో వాళ్ళు చెప్పినట్టే ఒకసారి చెక్ చేస్తాను అనమాట. అండ్ సో సీట్ ఫోల్డింగ్ చేసుకుంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక బెడ్ టైప్ అయిపోయింది. అండ్ హ్యాపీగా మంచిగా ఏసీ కూడా తగులుతుంది. సో ఇంతకంటే మంచి ఫీచర్స్ నాకు రీసెంట్గా ఎక్కడ కనపడలేదు. సో గెస్చర్ టెయిల్గేట్ ఉంటుంది, జస్ట్ మన కాల్తో జస్ట్ స్వైప్ చేస్తే సరిపోతుంది గెస్చర్ దగ్గర. సో అంటే ఏదైనా ఎక్కువ లగేజ్ ఉన్నా సో ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి, మన చేతిలో ఏమైనా ఉన్నా కూడా ఓపెన్ చేయడానికి రాకపోయినా జస్ట్ మన కాల్తో ఒక గెస్చర్ ఇస్తే సరిపోతుంది. సో ఈ ఫీచర్ వచ్చేసి మనకి కీ ఫోబ్ తోని పార్కింగ్ ఇంకా పార్క్అవుట్ చేయొచ్చు. సో మనము కార్లో కూర్చోడానికి ప్లేస్ లేని సిచ్యువేషన్ పార్కింగ్లో ఉన్నప్పుడు సో మన వెహికల్ని వెనకాలకి ముందరికి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. సో మనం బయట వెహికల్ బయటే ఉండి మనం పార్క్ చేయొచ్చు, పార్క్అవుట్ కూడా పార్క్అవుట్ రెండు కూడా చేయొచ్చు. అండ్ ఇది గెస్చర్ ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను. సో ఒక 2 times జస్ట్ లాక్ ప్రెస్ చేసేసి సో ఇక్కడ కిందున్న బటన్ని ప్రెస్ చేస్తే 5 seconds వరకు సో అన్లాక్ అయిపోతుంది. ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎదర్ ఇప్పుడు డ్రైవ్ అయితే డ్రైవ్లోకి పడిపోతుంది, ఒకవేళ రివర్స్ ఇస్తే రివర్స్లో పడుతుంది. ఆల్రెడీ వెహికల్ స్టార్ట్ అయిపోయింది. సో మనం ముందరకు తీస్తున్నాం వెహికల్ని. సార్ మనకి 90 degrees డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఈజీగా ఎంట్రీ అండ్ ఈజీగా ఎగ్జిట్ ఉంటుంది సార్. ఓకే, సో కంప్లీట్ 90 degrees ఆల్ డోర్స్ 90 degrees. సో ఎవరైనా రేర్ అండ్ ప్యాసింజర్స్ కూడా దిగడానికి కంఫర్ట్ ఉంటుంది. ఓకే, సో వెహికల్ ఆన్ చేస్తున్నాం అనమాట. అసలు ఇంటీరియర్ ఎలా ఉంది, ఏంటి ఫీచర్స్ అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అండ్ సింపుల్ స్టార్ట్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సో మీరే చెప్పండి, అసలు న్యూ ప్లాట్ఫామ్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ కార్లో ఉన్నాము. దిస్ ఇస్ ఆల్ కంప్లీట్లీ న్యూ ప్లాట్ఫామ్ అనమాట. దీనికి ఈ వెహికల్కి సపరేట్గా వీ కాల్ ఇట్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ ద కార్, మాయా అని చెప్పేసి, మహీంద్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఈ బేస్ మీద దే హ్యావ్ డిజైన్ ద ఎలక్ట్రిక్ వెహికల్. ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ వెహికల్ని డిజైన్ చేశారు. సో ఈ ఇండస్ట్రీలో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ కాల్డ్ as స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ 8295 విత్ ర్యామ్ ఆఫ్ 24 GB అండ్ 128 GB ప్రాసెసర్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కోస్ట్ టు కోస్ట్ టెక్నాలజీ అంటారు దీన్ని. లైక్ 3 screens ఉంటాయి. ఈ స్క్రీన్ సైజ్ వచ్చేసి 12.3 centimeters ఉంటుంది అనమాట. 12.3 centimeters స్క్రీన్ ఈచ్ స్క్రీన్. మనకి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ స్క్రీన్ వచ్చేసి DID అంటాం, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. అండ్ ఈ సెంటర్ స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అంటాం, CID. అండ్ ఈ పర్టికులర్ స్క్రీన్ వచ్చేసి దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ వర్క్ అనమాట. లైక్ మనం ఇక్కడ చూస్తున్నాము, లైక్ ఇందులో మీరు యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ ఏదన్నా యూజ్ చేయొచ్చు. ఈ స్క్రీన్ వచ్చేసి మనకి ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అంటాం. సో ఇది డ్రైవర్ది, ఇది ప్యాసింజర్ది, అండ్ ఇది సెంట్రల్ ఇన్ఫర్మేషన్. సో అలా సెపరేషన్ ఉంది. ఈ కార్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో సిస్టమ్ ఇచ్చాము విత్ బెస్ట్ టెక్నాలజీ, విచ్ ఇస్ కాల్డ్ as హామన్ కార్డన్ విత్ 16 speakers, 1400 watts విత్ డాల్బీ డిజిటల్ అట్మాస్. సో టోటల్ 16 స్పీకర్స్ ఉన్నాయి. 16 స్పీకర్స్ ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఐడెంటిటీ అని ఒక కెమెరా ఉంది. ఈ కెమెరా ఫంక్షన్స్ ఏంటి అని అంటే, ఇది మనం వీడియో కాల్ చేయొచ్చు ఆన్ ద గోలోనే. మనం ఏమైనా గూగుల్ మీట్స్ కానీ సెషన్స్ కానీ అటెండ్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఇందులో నుంచి అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మనం ఫ్యామిలీస్తో ట్రిప్ వెళ్తుంటే అది ఆ మెమరీస్ మనం స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే, వీ కెన్ టేక్ వీడియోస్, వీ కెన్ టేక్ పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వీ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ద మెమరీ, రికార్డ్ చేసేసుకోవచ్చు. ఒకసారి సన్ రూఫ్ గురించి చూపిస్తారా? యా, ఇది దీన్ని డజన్ కాల్ ఇట్ యాజ్ అ సన్ రూఫ్, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ లైట్ మీ అప్ ఇన్ఫినిటీ వ్యూ రూఫ్. 79 kilowatts బ్యాటరీ ప్యాక్ కి ఇట్ షన్స్ అవుట్ అవుట్పుట్ ఆఫ్ 282 bhp with 380 Nm torque. వన్ ఆఫ్ ద బెస్ట్ అగైన్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ మనకి రేంజ్ వచ్చేసి MIDC రేంజ్ phase 1 అండ్ phase 2 652 kilometers for XEV9. బట్ ప్రాక్టికల్గా మనం 21 cities అక్రాస్ ఇండియాలో డ్రైవ్ చేసాం టు ద coldest temperatures to the hottest temperatures. Like coldest temperature is Leh Ladakh.
అండ్ హాటెస్ట్ టెంపరేచర్ ఇస్ ఉదయపూర్ అండ్ రాజస్థాన్. అందులో కూడా మనం ఫిజికల్ గా డ్రైవ్ చేసి చూసిన తర్వాత కూడా యావరేజ్ ఈజ్ 500 to 550 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ ఒక సింగిల్ ఛార్జ్ తోటి అరౌండ్ 550 దగ్గర 500 కంపల్సరీగా వస్తుంది, 550 డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్ స్టైల్. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా ఈ మధ్య కాలంలో ఫ్యూయల్స్ కి డీజిల్స్ కి వీటికి ఎక్కువ పెట్టే బదులు మనం వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 550 కిలోమీటర్స్ అంటే లైక్ వాళ్ళ జర్నీ అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు సింగిల్ ఛార్జ్ తోటి. యాక్చువల్లీ ఆర్ కాన్సెప్ట్ చార్జ్ వీక్లీ వన్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇన్ ద సిటీస్ అయితే నాకు తెలిసి ఒక వీక్లీ ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు, మనం హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళేసి తిరిగేసి రావచ్చు. మన రెగ్యులర్ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకైతే మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎగ్జాక్ట్లీ 2 minutes లో కంప్లీట్ క్యాబిన్ కూల్ అయిపోతుంది. అసలు నేను లోపలికి రాగానే నాకు సౌండింగ్ బాగా నచ్చింది అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంది అండ్ మంచి అంటే లోపలికి రాగానే విత్ ఇన్ 1 minute లో కూల్ అవ్వడం కానీ ఆ ఫీచర్స్ అనేది తెలుస్తున్నాయి. అండ్ సో ప్రైస్ అనేది ఎంత, అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఆన్ రోడ్ వచ్చేసరికి ఎంతవరకు ఉండొచ్చు? యాక్చువల్లీ మనకి ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి అనమాట. ప్యాక్ 1, ప్యాక్ 2 అండ్ ప్యాక్ 3. ప్యాక్ 1 మనకి ఆల్రెడీ November 27th కే ప్యాక్ 1 ప్రైజెస్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ రోల్ అవుట్ చేశారు. సో XEV 9 ప్యాక్ 1 వచ్చేసి 21,90,000 ఎక్స్ షోరూమ్. బట్ ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ అనేది మనకి ఇంకా క్యాలిక్యులేట్ అవ్వలేదు. అండ్ డిపెండ్స్ ఆన్ అవుతుంది. సో మనకి హై ఎండ్ మోడల్ వచ్చేసి ప్యాక్ 3 79 kilowatts ప్యాక్ 3 విత్ 11.2 kilowatts వాల్ మౌంట్ హోమ్ వాల్ మౌంటెడ్ చార్జర్ తో కలిపి మనకి 33,48,000 ఆన్ రోడ్ అవుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ అయితే 33 lakhs వరకు ఉంటుంది. సో హై ఎండ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 33,48,000 ఆన్ రోడ్. సో రేర్ అండ్ ప్రొఫైల్ చూసుకునేసరికి సీటింగ్ కూడా మొత్తం లెదర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక సింపుల్ లీవర్ అనమాట, అంటే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి సీటింగ్. సో మనం ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక సింపుల్ ఫంక్షనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 3 peopleకి సీటింగ్ అంతా కన్వీనియంట్ ఉంది అండ్ హెడ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకు ఒక సింపుల్ కప్ హోల్డర్ లాగా అండ్ మన ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ బాటిల్స్ కానీ అలా ప్రొవైడ్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఓవరాల్గా బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా మనకి కావాల్సిన ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 60-40 ఫోల్డింగ్ ఉంటుంది. అండ్ ఇందాక మీకు ఆల్రెడీ చూపించినట్టు సో ఇది రేర్ ఎండ్లో ప్రొఫైల్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ సీటింగ్ కానీ లెగ్ రూమ్ కానీ ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్, వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అండ్ క్లీన్ స్పేస్ అయితే ఉంది. చాలా బాగుంది. ఇక్కడ హోల్డర్స్ కూడా సీటింగ్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇక్కడ మనకి సీటింగ్ దగ్గర ఇవ్వడం జరిగింది అనమాట. సో 60-40 ఫోల్డింగ్ సీట్స్ కాబట్టి మనకి నచ్చినట్టు మన పొజిషన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి రెస్టింగ్ పొజిషన్ ఇలా ఉండొచ్చు. సో కంప్లీట్ స్పేషియస్ ఉంది అండ్ 3 peopleకి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది అనమాట. అండ్ హ్యాపీగా ఫ్యామిలీ మొత్తానికి కూడా ప్రిఫరబుల్ కార్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా మహీంద్రా XEV 9 ఈ వెహికల్ అనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఆల్మోస్ట్ లెవెల్ 2 ADAS ఫీచర్స్ కానీ అండ్ కార్ చూసుకుంటే మొత్తం అసలు చాలా సైలెంట్గా, స్మూత్గా, వైబ్రెంట్గా ఇంటీరియర్ థీమ్స్ కానీ అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి చాలా స్పేషియస్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్లో మనం లగేజ్ క్యారీ కానీ అండ్ బ్యాక్లో మనం అంటే ఆల్మోస్ట్ ఒక 3 people మనం రెస్ట్ చేయడానికి వచ్చేంత స్పేస్ కూడా వస్తుంది. అండ్ ఆటోమేటిక్ గెస్చర్ టైల్ గేట్ ఫ్యూచర్ కానీ ఇంక ఇలా చూసుకుంటే అసలు చాలా కంప్లీట్ ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ఒక సింగిల్ ఛార్జ్తో ఆల్మోస్ట్ 650 kilometers అంటే అసలు నాకు తెలిసి ఇది ఒక వైడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక బెస్ట్ ఈవీ వెహికల్ అని చెప్పుకోవచ్చు రీసెంట్గా రిలీజ్ అయిన మహీంద్రా కార్స్లో. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.